మొన్న జరిగిన హారబుల్ ఇన్సిడెంట్ శ్రియా గోయల్ అండ్ కేతన్ అగర్వాల్ నుంచి యూట్యూబ్‌లో, ఈటీవీలో న్యూస్ చూస్తున్నప్పుడు కింద ఒక కామెంట్ చూసినా. వాడేమన్నాడంటే, ఈమె క్రిమినల్ గాదు, విక్టిమ్ అని. విక్టిమ్ ఆఫ్ ద అరేంజ్డ్ మ్యారేజ్ సిస్టమ్ అని. ఇందులో వాళ్ళ పేరెంట్స్ తప్పు కూడా ఉన్నది. ఆమెకి ఇష్టం లేకుండా ఎందుకు మ్యారేజ్ ఫిక్స్ చేసిండ్రు అంటే సెన్సిబుల్‌గా ఉండదేమో. ఈ ఇన్సిడెంట్‌లో ఆమె వాళ్ళ పేరెంట్స్‌ని కన్విన్స్ చేసినట్టు గాని, ఇంట్లో ఫైట్ చేసినట్టు గాని, ఇష్టం లేదని పెళ్లి, లేకపోతే ఆమె చంపేసిన కేతన్ అగర్వాల్‌కి నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఈ పెళ్లి ఇష్టం లే అని చెప్పినట్టు గాని ఎక్కడ రాలే ఇప్పటివరకు వచ్చిన న్యూస్‌లో. ఒకళ్ళు చెప్పున గాని కేతన్ అగర్వాల్ ఈస్ ఎ యంగ్, గుడ్ లుకింగ్ రిచ్ ఫెలో. ఆమె వెనక పడాల్సిన అవసరం లేదు. నిన్నే పెళ్లి చేసుకుంటానని. అది కాకపోయినా ఆమె షీ ఈస్ ఎన్ ఎడ్యుకేటెడ్ గర్ల్. ఇంట్లో నుంచి బయటికెళ్ళిపోయి తన నష్టాన్ని పెళ్లి చేసుకొని తను ఇండివిడ్యువల్‌గా బతకచ్చు. ఇవన్నీ సింపుల్ సొల్యూషన్స్ మర్డర్స్‌తో పోలితే. కానీ వాళ్ళు ప్రీ ప్లాన్డ్‌గా ఒకసారి ప్లాన్ ఫెయిల్ అయినా సరే సెకండ్ టైమ్ మళ్ళీ కన్విన్స్ చేసి ఆ ప్లేస్‌కి తీసుకెళ్ళి చంపేసిండ్రు. ఆమె డెడ్ బాడీ చూసిన తర్వాత కూడా చాలా సింపుల్‌గా క్యాజువల్‌గా ఉందంట. కానీ పోలీసులు మాత్రం ఇంక చనిపోయారంటే మాత్రం టెన్షన్ పడ్డదంట. ఇంత క్రూయల్ ఈవిల్ మైండెడ్ పర్సన్ నీకు ఏ యాంగిల్‌లో విక్టిమ్ లాగా అనిపించింది నాకు అర్థం కాదు. పేరెంట్స్ అరేంజ్ మ్యారేజ్ ఎందుకు చేస్తారు? వాళ్ళ పిల్లలు బాగుండాలనే కదా! అది ఒకసారి వర్కౌట్ అయితది. కొన్నిసార్లు వర్కౌట్ కాదు. అట్లాంటి అన్ని లవ్ మ్యారేజ్‌లు అన్నీ బాగున్నాయా? వర్కౌట్ అవుతున్నాయా? సీ అరేంజ్ మ్యారేజ్ సిస్టమ్‌లో ఫ్లాస్ ఉన్నాయి. దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. కానీ ఇటువంటి క్రూయల్ మైండెడ్ ఇటువంటి క్రిమినల్స్‌ని నువ్వు విక్టిమ్స్ అని వెనకేసుకొస్తే ఇప్పుడు నీదేం మెంటాలిటీ అనుకోవాలి? గైస్ ఈ ఇలా ఇటువంటి కామెంట్ పెట్టేవాళ్ళు మాత్రం సొసైటీకి మంచి చాలా డేంజర్. Don't support these kind of fellows. Thanks for watching.